హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ F3. ఈరోజు మనం బ్లౌజ్ పీస్తో బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తామండి. అది కూడా చాలా ఈజీ మెథడ్. టేప్ లేకుండా జస్ట్ బ్లౌజ్ ఆల్తీతోనే మనం ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది మెజర్మెంట్ కోసం తీసుకున్న బ్లౌజ్ అండి నేను. సో ఇది పెద్ద బ్లౌజ్, చిన్నది కూడా కాదు. సో మీకు అర్థమయ్యేలాగా నీట్గా చెప్తాను, చూడండి ఒకసారి. లెట్స్ స్టార్ట్ అవర్ ఛానల్. సో ఫస్ట్ ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అండ్ సీజర్, మార్కర్, స్కేల్ తీసుకున్నాను అండి. ఇంకేం తీసుకోలేదు నేను, టేప్ అస్సలు తీసుకోలేదు. సో ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ చాలా రకాలు ఉంటాయి. సో ఇదేంటంటే నేను 1 మీటర్ తీసుకున్నాను అండి, 100 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇది ప్యూర్ కాటన్. సో కొన్ని ఏంటంటే కాటన్ ఉండవు, బ్లెండ్ అయి వస్తాయి. సో ఇదేంటంటే మనం వాష్ చేసుకుంటే తిక్కుగా అయిపోద్ది, పలుచకుండా పర్లేదు. సో మీరు జస్ట్ ఒక 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుద్దండి మంచిదైతే. సో ఫస్ట్ ఇలా మనం 2 సైడ్స్ తీసుకోవాలన్నమాట. చూసారా, 1 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఈక్వల్గా పెట్టుకోవాలండి, లేకుంటే క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం కట్ చేసుకోవాలా. సో ఇది ఉంది కదండి, ఇది ఫ్రంట్లో వచ్చేలాగా చూసుకుంటే మీరు, లేకుంటే వెనకలు ఉంటే బాగుండదు. సో ఇక్కడ హ్యాండ్స్ కట్ అయిపోతాయి. ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది, అందుకని 8 సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇలా ఓపెన్ సైడ్ ఉంది కదండి, ఇప్పుడు దీనికి ఓపెన్ సైడ్ ఉంది కదండి, ఇలా ఈ ఓపెన్ సైడ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఎప్పుడు ఇలా క్లోజ్గా ఉండేది మాత్రమే మన సైడ్ ఉండాలి. లేకుంటే ఇటు సైడ్ కనుక మనం అటు సైడ్ పెట్టేసుకొని ఓపెన్ సైడ్ ఉండేది మన సైడ్ పెట్టి కట్ చేస్తే ఏంటంటే రెండు ఇలా 2 పీసెస్ అవుతాయి. అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది సరిగ్గా రాదు. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాము. ఫస్ట్ ఇవి ఈవెన్గా ఉందో లేదో చూసుకొని ఈవెన్గా పెట్టేసుకుందాము. నేను ఈవెన్గా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇదేమో ఆల్తీతో తీసుకుంటున్నాను. చూడండి, మెజర్మెంట్ బ్లౌజ్ అనేది మెయిన్ అండి. చక్కగా నీట్గా ఎక్కడే కానీ అసలు ముడతలు లేకుండా నీట్గా చేసుకోవాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మన టేప్తో కొలతలు తీసుకోలేదు. ఇది బిగినర్, అసలు మామూలుగా స్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఈ వీడియో చూసి హ్యాపీగా చేయగలరు మీ ఇంతకు మీరే. సో చూస్తున్నారు, నేను ఇలా డబల్ ఫోల్డ్ వేస్తాను. ఇది ఏంటంటే 4 ఉన్నాయి అన్నమాట, 4 లేయర్స్ ఉన్నాయి. కాకపోతే ఈ బ్యాక్ పార్ట్ ఉంది చూసారా, ఈ బ్యాక్ పార్ట్ అనేది ఓన్లీ 2నే ఉంది. చూడండి, ఇది ఫ్రంట్ ఇలా తీసేసాం అనుకో. చూడండి, ఈ బ్యాక్ ఓన్లీ కలిపితే చూసారా 2 లేయర్స్ వచ్చింది, 1 2. సో ఫస్ట్ దీన్ని ఇక్కడ ఇంకోటి ఉంది చూసారా, ఇది మనము హెమ్ చేసుకుంటాం అన్నమాట, ఫోల్డ్ చేసి. సో ఇది ఎందుకంటే నడుం దగ్గర పైకి లెగకుండా ఉండడానికి ఇది మనం కుట్టుకుంటాము. సో దీనికోసం మనం ఫస్ట్ 1 ఇంచ్ తీసుకున్నామండి, స్కేల్ అంతా. ఇంకా క్రాస్ ఏమని ఉంటుంది కదండి, దానికోసం ఫస్ట్ ఒక లైన్ గీసేసుకుందాం, క్రాస్ ఏం లేకుండా. సో చూసారు, ఫస్ట్ నేను ఒక లైన్ గీసేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ క్రాస్ ఉంది. దీని తర్వాత మనం మర్చుకొని కుట్టుకోవడానికి నడుము దగ్గర భాగానికి నేను ఒక స్కేల్ మెయిన్ తీసుకున్నానండి. చూసారు, ఒక స్కేల్ మెయినే తీసుకుని, ఎక్కువ తీసుకోలేదు. జస్ట్ ఇలా ఒక స్కేల్ పెట్టేసి స్కేల్ మెయిన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసాం కదండి, దీన్ని మనం ఇప్పుడు పెడదాం. స్టాప్ చేస్తాం. సరే, ఇప్పుడు నేను దీన్ని ఇలా మర్చేసుకున్నాను అండి. చూసారా, 1 2 3 4. ఇవేమో ఈ 2 ఏమో ముందడిదండి, ఈ చివర ఉండేది మాత్రం బ్యాక్ పార్ట్. సో దీన్ని జస్ట్ మనం దీని మీద పెట్టుకోవాలి అంతే. చూసారా,
చూసారా, జస్ట్ దీని మీద ఇలా పెట్టేసుకొని ఇలా మొత్తం అంతా నీట్గా సెట్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే ఇంకా బాగా నీట్గా వస్తుందండి. సో చూసారా, జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ తీసుకుందాము. నెక్ ఇది ఒరిజినల్ అండి, తీసినదేమో ఒరిజినల్ మార్క్ అన్నమాట. దీనికి మనం వాటర్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది స్వింగ్లో పోతాయి. మనం స్టిచ్చింగ్ చేసరికి ఇంతమైనా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నెక్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు షోల్డర్ తీసుకున్నాము. ఈ ఫ్రంట్ ఉంది కదండి, ఫ్రంట్ లోపలికి పెట్టేసండి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఏది ఉందో లోపలికి ఇలా పెట్టేసేయండి. సో అప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ వచ్చింది ఇప్పుడు మనకి. సో ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ మాత్రం మార్క్ చేయాలి. సో ఇదేమో ఒరిజినల్ షోల్డర్, ఇదేమో ఆర్మ్ హోల్ ఉంది కదండి ఇక్కడ. సో అది ఇది ఇదంతా ఒరిజినల్ అన్నమాట ఇప్పుడు గీసింది. సో చూసారా, కానీ దీనికన్నా మనం 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దీనికన్నా 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/4 ఇంచ్ అనేది మనకు సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం మార్క్ చేసుకున్నాం కదండి, దీన్ని ఎగ్జాక్ట్గా 1/4 ఇంచ్ ముందరికి మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే స్వింగ్లోకి వెళ్ళిపోతే మనం ఇది ఇక్కడ స్టిచ్ చేసి మనం హెమ్మింగ్ చేసినప్పుడు ఏంటంటే ఇది ఇలా లోపలికి వెళ్ళిపోద్ది. సో అప్పుడు ఇంతేమైనా వస్తుంది మనకి. సో అందుకు 1/4 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే అండి, ఆర్మ్ హోల్ లోపలికి చూసారా, ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ ఉంది కదా, ఆర్మ్ హోల్ లోపల మనకి స్టిచెస్ అనేవి కనిపిస్తాయి. సో చూసారా, సో దీనికోసం స్టిచ్చింగ్ కోసం 1/4 ఇంచ్ అనేది తీసుకుంటాము. సో ఇక్కడ ఇది ఎగ్జాక్ట్గా లైన్ అండి, దీనికి 1/4 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకుందాం. ఇవంతా ఓన్లీ స్వింగ్ కోసం అండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పైన కూడా మనం ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చూసారా, సో ఇక్కడ ఇలా వస్తుంది కదా మనకి ఎక్స్ట్రా. సో ఎక్స్ట్రా క్లాత్ కావాలంటే మనం స్వింగ్ కోసం 1/4 ఇంచ్, తర్వాత ఆ క్లాత్ 1/4 ఇంచ్, మొత్తం 1/2 ఇంచ్ తీసుకోవాలి. అందుకు నేను 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గరికి వెళ్దాము. ఈ ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా రెండు ఎగ్జాక్ట్గా ఉండలేవో చూసుకోవాలి ఫస్ట్. సో చూసారా, కరెక్ట్గా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇదేంటంటే ఈక్వల్గా పెట్టుకోండి, ఇలా కొంచెము ఇలా కొంచెము ఇలా పెట్టుకోకూడదు. మనం ఇలా పెట్టుకోకూడదు. ఇది ఇలా ఉంది కదా, స్టిఫ్గా ఇలా లాగేసుకొని ఇక్కడ ఇలా స్ట్రెచ్ చేసుకుంటే నీట్గా ఇలా ఉంటుంది బ్లౌజు. సో ఇప్పుడు ఇది ఉంది కదండి, ఎగ్జాక్ట్గా ఈ మార్క్ ఈ స్విచ్ ఇక్కడ మనం స్టిచ్ చేసిన దానికి ఎదురుగానే ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు స్వింగ్ కోసం 1/4 ఇంచ్ అనేది పైన మార్క్ చేసుకున్నాం ఎక్స్ట్రా. సో చూసారా, పైన మార్క్ చేసుకున్నాను. సో ఇది మెయిన్, ఇదైతే రాంగ్. ఇది ఎగ్జాక్ట్గా మనం స్టిచ్ చేసే లైన్, ఇదైతే మనం స్వింగ్ కోసం తీసుకున్న లైన్. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకోలేదు ఇంకా. సో ఇది ఎగ్జాక్ట్గా మనం స్టిచ్ చేసే లైన్, కానీ ఇక్కడ మనకి ఈ నడుము దగ్గర మనం ఒక స్టిచ్ వేసుకుంటాం కదండి. సో కరెక్ట్గా కూర్చోవడానికి ఇది ఒకటి వేసుకుంటాము. సో దీనికి మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఆ 1 ఇంచ్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాం.
సో ఇది మెయిన్ లైన్. మనం స్టిచ్ చేస్తాక ఇంత వస్తుంది అన్నమాట కరెక్ట్గా. సో ఇది ఇక్కడ తీసేసుకున్నాం మనం. సో ఇప్పుడు మనం వీటన్నిటిని ఎలా కలపాలో చూపిస్తాను. సో ఇక్కడ రౌండ్ కానీ లేకపోతే స్క్వేర్ అయితే ఇలాగే పెట్టేసుకోవచ్చు, రౌండ్ అయితే రౌండ్ తీసుకోవాలి. సో నేనైతే రౌండ్ తీసుకుంటున్నాను. రౌండ్ తీసుకోవడానికి జస్ట్ ఇలా కాస్త ఇలా మనం కర్వ్ కోసం షేప్ కోసం ఇలా తీసుకుందాము. సో చూసారు కదా, సో ఇది నెక్. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ చూద్దాం. సో ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ తీసుకోవాలండి. ఈ డాట్ ఉంది కదా మధ్యలో కలిసినది, అక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా 1.5 ఇంచ్ తీసుకోవాలి కర్వ్ కోసం. ఇలా 1.5 ఇంచ్ తీసుకుంటే అంటే కర్వ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఈ పై నుంచి కాకుండా కొంచెం కింద నుంచి ఇలా రౌండ్గా నిదానంగా ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి షేప్. చూసారా 1.5 ఉంది. సో ఇప్పుడు ఇది మెయిన్. ఇక్కడికి మనం ఇది స్ట్రైట్గా అయితే రాదండి, క్రాస్గా వస్తుంది. సో ఇలా మనం ఒక లైన్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం స్వింగ్ కోసం 2 ఇంచెస్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే మన క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే మంచిది. సో నేను 2 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను, లేదంటే 1.5 ఇంచ్ అనేది తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది క్రాస్ కదండి, సో ప్రతి చోట చూసి తీసుకోవాలి. చూడండి ఇక్కడ దాకా మనం రౌండ్ అనేది ఇక్కడ దాకా అయిపోతుంది. సో ఇది మనం కట్ చేసుకుందాం. సో ఇదండి, దీన్ని మనం కట్ చేసుకుందాము. మనకి ఇప్పుడు నెక్ వచ్చేసింది, ఆర్మ్ హోల్ వచ్చేసింది, బిడ్త్ వచ్చేసింది, అలాగే లెంత్ వచ్చేసింది. సో బ్యాక్ పార్ట్ ఇంతే. సో ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అనేది ఈజీనే అండి, కాకపోతే ఫ్రంట్ పార్ట్ ఒక్కటే కష్టము. సో అది కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే అది కూడా ఈజీనే. సో బిగినర్స్ అయితే హ్యాపీగా మీరు కట్ చేసుకోవచ్చు డైరెక్ట్. సో ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం. నెక్ కట్ చేసేటప్పుడు ఒకటేసారి కట్ చేయాలి. మనం కాస్త పైకి కిందకి అస్సలు కట్ చేయకూడదు. అలా కట్ చేస్తే ఏంటంటే నెక్ సక్రమంగా రాదు. కాస్త నిదానంగా, ఫస్ట్ బిగినర్స్ అయితే నిదానంగా కట్ చేయండి. సో ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుంది. చాలా సింపుల్గా చెప్పాను నేను అందులోనూ. సో ఇది కట్ చేయకూడదు, ఇది
స్టిచ్చింగ్ అన్నమాట లైన్. ఇదైతే ఒరిజినల్ లైన్, ఇప్పుడు మన కటింగ్ లైన్ ఇది. మీకు ఫస్ట్ బిగినర్స్ అయితే కంపల్సరీ ఇక్కడ పిన్స్ అనేవి పెట్టుకోండి సెక్యూర్గా. పిన్స్ పెట్టుకుంటే ఏంటంటే మనం ఈజీగా కటింగ్ అనేది చేయొచ్చు జారకుండా. ఇది స్టిచ్చింగ్ లైన్ అండి, ఇది ఒరిజినల్ లైన్. సో ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి, ఇక్కడ కాదు కట్ చేసుకోవాల్సింది. సో ఇది కట్ చేయకూడదండి, ఇది కట్ చేయాలి. ఇది ఎందుకంటే మనం ఎక్స్ట్రా తీసుకున్నాం క్లాత్. మనకి ఒకవేళ లూజ్ అయినా ఎప్పుడైనా టైట్ అయినా కూడా మనం లూజ్ చేసుకోవాలంటే మనకి స్టిచ్చింగ్లో క్లాత్ అనేది కంపల్సరీ ఉండాలి బ్లౌజ్లో. సో దానికోసమని మనం ఎక్స్ట్రా తీసుకున్నాం. సో చూసారు కదండి, ఇది బ్యాక్. సో మనం ఇక్కడ రాసుకుందాం ఫస్ట్, ఎందుకంటే బిగినర్స్కి ఇలా రాసుకుంటే ఏంటంటే తీయంగానే ఓకే ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ అలా తెలిసిపోతుంది. చూసారా? సో ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది. సో దీన్ని మనం ఇలా ఫ్రంట్లో పెట్టేసి ఇలా అన్నామనుకో స్టిచ్చింగ్ లైన్ కూడా మనకు ఆటోమేటిక్గా పడిపోతుంది. ఈవెన్గా పెట్టుకోవాలి ఫస్ట్. చూసారా? ఈక్వల్గా పెట్టేసుకుని జస్ట్ ఇలా అన్నేస్తే చూసారా మార్క్ అనేది పడిపోయింది. సో ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ తీస్తామండి. ఈ బ్యాక్ పార్ట్ తీసిన దగ్గర ఆపోజిట్లో ఈ ఆపోజిట్ ఉంది కదండి, ఇక్కడ మనం హ్యాండ్స్ తీయాలి. ఇక్కడ హ్యాండ్స్ తీస్తే ఏంటంటే ఈ మధ్యలో మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసేయచ్చు. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇంకా మనకి ఓన్లీ ఇవే కాదు కదండి, ఇంకా మనకు కాజాలు కావాలి, తర్వాత క్రాస్ పట్టీ కావాలి, తర్వాత షేప్ పట్టీ కావాలి. సో అవన్నీ దీంట్లో మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో ఇక్కడ హ్యాండ్స్ తీద్దాం. సో హ్యాండ్స్ తీయడానికి చూడండి, ఇది 1 2, ఇది 1 అండి, ఇది 2. సో చూసారా ఈవెన్గా పెట్టుకోవాలి. ఫస్ట్ 2 లేయర్స్ పెట్టాను కదా నేను. ఇప్పుడు 1 2 3 4. సో చూసారా 4 1 2 3, ఇవి 2 అండి, 1 2 3 4. ఓకే. సో మనం ఇలా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి 80 సెంటీమీటర్స్ 100 తీసుకున్నాం. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి కుట్టేటప్పుడు ఇక్కడ క్రాస్ ఒక్కొక్కసారి వేడల్పు పొడవు సరిపోకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే క్లాత్ తీసుకొని ఎక్స్ట్రా మనం యాడ్ చేయాలి. అది కూడా ఒకవేళ దీంట్లో సరిపోకుంటే నేను మీకు చూపిస్తాను అది కూడా ఎలా చేయాలనో. సో హ్యాండ్స్ అనేదండి చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి, హ్యాండ్స్ ఎలా తీయాలి, మామూలుగా టేప్ కోల్తో తీసుకుంటే ఇలా కరువు రావాలి అవి ఇవి అని. సో అదంతా ఏం అవసరం లేదండి, బిగినర్స్ అయితే హ్యాపీగా కట్ చేసి వేసుకోవచ్చు. చూడండి, జస్ట్ మనం ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకుందాం, ఎందుకంటే 2 హ్యాండ్స్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. 1 హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను నేను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే హ్యాపీగా నేర్చేసుకోవచ్చు, మీరు టెన్షన్ పడకుండా. మెయిన్ హ్యాండ్స్ అండి, చాలామందికి హ్యాండ్స్ దగ్గరే పొరపాటు పడతారు. చూసారా, ఇది ఫోల్డింగ్ చేస్తున్నాం, ఇటు సైడ్ ఫోల్డింగ్ చేస్తుంది కదండి, ఇటు సైడ్ ఫోల్డింగ్ చేయలేదు. చూసారా, ఈ ఫోల్డింగ్ చైన్ ఓపెన్ ఉండే పార్ట్ మనకు ఆపోజిట్లో ఉండాలా. ఈ ఫోల్డింగ్ చేసినాం కదా, అన్ని ఫోల్డింగే ఉంటాయి ఇటు సైడు. సో అది మాత్రం మన సైడ్ ఉండాలా. ఫస్ట్ ఇలా పెట్టుకోండి, మెయిన్ ఇదే అండి, పెట్టుకునే విధానం బట్టి వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక హ్యాండ్ తీసుకున్నాను, ఒకటే తీసుకున్నాను చూడండి, మీకు ఎందుకంటే అర్థం అవ్వాలని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఇలా మర్చేసి హెమ్ చేస్తాం.
సో దీనికి 1 ఇంచ్ అనేది తీసుకోవాలా, లేకపోతే 1/2 ఇంచ్ అయినా సరిపోద్ది. కొంచెం పెద్దవాళ్ళకైతే 1 ఇంచ్ కంపల్సరీ తీసుకోవాలి. సో నేను ఒక స్కేల్ మెయిన్ తీసుకుంటున్నాను. సో చూసారా, ఫస్ట్ ఇది మార్క్ చేస్తాను. ఫస్ట్ ఇలా లైన్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ మీద మనము, ఇది ఓపెన్ సైడ్ అండి, ఇదంతా ఓపెన్ సైడ్ అన్నమాట. ఎందుకంటే ఇదంతా ఇలా ఓపెన్ వచ్చేస్తుంది, చూసారా, ఇదంతా ఇలా ఓపెన్ వచ్చేస్తుంది. ఇది క్లోజ్డ్ సైడ్. ఈ క్లోజ్గా ఉండేది మాత్రమే మనం ఇక్కడ పెట్టుకోవాలి హ్యాండ్స్ దగ్గర. మీకు నేను చెప్పాను కదండి, ఇదేంటంటే మనం హెమ్ చేస్తాం, మట్ చేసి స్టిచ్ చేసేసి మనం హెమ్ చేస్తాం. సో ఇది దానికోసం తీసేసుకున్నాను. ఎందుకు లైన్ వేసా అంటే మీకు అర్థమవుతుంది. మనం ఇలా జస్ట్ 1 ఇంచ్ 1/2 ఇంచ్ అంటే చాలామందికి అర్థమవుదు. లైన్ వేస్తే ఏంటంటే ఓహో ఇది ఇటు సైడ్ ఇది ఇటు సైడ్ అని మనకు తెలుస్తుంది. కరెక్ట్ దీని మీద అండి, జస్ట్ దీని మీద కరెక్ట్ లైన్ పెట్టేసుకోండి అంతే. ఎంతో సింపుల్, చూసారా, ఎగ్జాక్ట్గా దీని మీద ఇలా పెట్టేసుకుంటే వెళ్ళిపోతాం. సో ఇదే మార్క్, ఇది ఇక్కడ ఉంది కదండి స్టిచ్చింగ్ లైన్. సో ఆ స్టిచ్చింగ్ లైన్ దగ్గరే మనం లైన్ అనేది వేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టిచ్చింగ్ లైన్ మీద వేసుకున్నాక మనకు స్టిచ్చింగ్ కోసం మనం 1/4 ఇంచ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో అందుకు నేను పైన ఎక్స్ట్రాగా ఒక లైన్ తీసుకున్నాను. సో ఇది స్టిచ్చింగ్ లైను, ఇది మనం కట్ చేసే కటింగ్ లైన్. చూసారండి, ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా మనం క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. సో అది ఎలాగో నేను మీకు చూపిస్తాను అది కూడా. సో ఇది ఎగ్జాక్ట్గా లైన్, దీనికి మనం 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. సో ఇది స్టిచ్చింగ్ లైన్ కదా, సో ఇది స్టిచ్చింగ్ లైన్, ఇది అనేది ఎక్స్ట్రా. సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, దీనికి ఇలా వేలు పెట్టేసుకొని మార్క్స్ అనేది నిదానంగా చేసుకుని, చూసారా, ఈ స్టిచ్చింగ్ లైన్ మీద ఇలా వేలు పెట్టండి. సో మరి స్టిచ్చింగ్ లైన్ మీద వేలు పెట్టేసి ఆ వేలు కిందనే లైన్ అనేది డ్రా చేయండి. సో చూసారు కదా, ఇది కానీ మనకి ఇది కాదు, ఇది ఓన్లీ స్టిచ్చింగ్ లైన్ వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా లైను. సో దీనికి మనం 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని, ఇక్కడ ఉంది కదండి ఈ లైను, ఈ లైన్ అనేది సేమ్ దీనిలాగే ఇలా కలుపుతూ వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా క్లాత్ అనేది యాడ్ అవుతుంది. సో నేను మీకు చూపిస్తాను. సో ఇలా ఇంకా ఎక్స్ట్రాగా క్లాత్ అనేది మనం యాడ్ చేయాలి, అప్పుడు ఇలా వస్తుంది అన్నమాట షేప్ అనేది. సో ఇది ఇప్పుడు మనకి ఇంకా యాడ్ చేసేది ఉంది, కానీ ఇది కట్ చేసి నేనైతే పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత యాడ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇది అనేది మనం కట్ చేయకూడదండి, ఇక్కడ నుంచి కట్ చేయాలి. ఈ పైన లైన్ అనేది మనం కట్ చేయాలి. సో ఇది హ్యాండ్స్, చూసారా, ఇది హ్యాండ్స్ అండి. దీనికి ఇప్పుడు మనం లోతు తీయాలి ఫ్రంట్ దానికి. చూసారండి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం
దీన్ని సపరేట్ చేద్దాము. సో ఇక్కడ అటాచ్ అయింది కదా, దీన్ని కట్ చేద్దాం. కట్ చేసేటప్పుడు చాలా నిదానంగా కట్ చేసుకోవాలండి, తొందర అస్సలు పడకండి. చూసారు కదండి, ఇది మిడిల్ పార్ట్. సో ఈ మిడిల్ పార్ట్ నుంచి మనం కంపల్సరీ 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకు పెడుతున్నా అంటే నేను, సో మనం కటింగ్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఎప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో తీసేటప్పుడు ఇలా మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా కట్ చేస్తాం, షేప్ తీస్తాం. అప్పుడు ఏమవుద్దంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి లోత్ అనేది వస్తుంది, దానివల్ల స్టిచ్చింగ్ అనేది సక్రమంగా రాదు. సో ఇక్కడ అనేది మనం ఆర్మ్ హోల్ దగ్గర అటాచ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉండాలి. సో అందుకు 1 ఇంచ్ అనేది తీసేస్తున్నాను నేను. 1 ఇంచ్ తర్వాత నుంచి కొద్దిగా లోతు తీస్తాను. సో ఇక్కడ నుంచి చూసారు, ఇక్కడ నుంచి ఈ లైన్ కింద నుంచి మనం కట్ చేయాలి. సో చూసారా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కోసము క్రాస్గా ఉండాలన్నమాట. ఇది ఎందుకంటే క్రాస్ కట్ కాబట్టి బ్లౌజ్ చూసారు ఇలా పెట్టుకుని స్ట్రెచ్ చేస్తే ఇలా క్రాస్గా ఉంటుంది, ఇలా పెట్టి స్ట్రెచ్ చేస్తే ఇక్కడ స్ట్రెచ్ అవ్వదు. సో ఇది స్ట్రైట్ కట్టే, ఇది క్రాస్ కట్ అన్నమాట. సో క్రాస్ కట్ అనేది నేను తీసుకుంటున్నాను బ్లౌజ్కి. ఇంకోటి క్రాస్ కట్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఎలా తెలుస్తుంది అంటే, చూసారా ఇలా గీస్తే ఇలా కరెక్ట్గా వస్తుంది అన్నమాట త్రిభుజం అనేది. సో ఇలా ఉండాలన్నమాట. సో దీన్ని మనం నీట్గా సర్దేసుకుని సేమ్ ఇది ఎలా ఉందో అలాగే యాజ్ స్టేజ్గా కటింగ్ అనేది చేయాలి. సో చూసారా, ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో యాజ్ స్టేజ్గా అలాగే మనం డ్రా చేద్దాం. ఇది ఆర్మ్ హోల్ అండి. ఆర్మ్ హోల్, సో ఆర్మ్ హోల్ అనేది డ్రా చేస్తాను. ఇది మెయిన్ అండి. సో ఇదేంటంటే మొత్తం మనం డ్రా చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనకి ఫ్రంట్లో అనేది ఇది మొత్తం ఇలా రాదు. సో ఇదేంటంటే నెక్. సో నెక్ ఇంత డీప్గా అయితే ఉండదు ఫ్రంట్. సో మనం ఏం చేద్దామంటే ఇది ఎలా ఉందో అలాగే యాస్టీస్గా ఫస్ట్ డ్రా అయితే చేద్దాము. ఎందుకంటే డ్రా చేసినా కానీ మనం తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చినప్పుడు అది పెట్టినప్పుడు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కటింగ్ అనేది చేసేద్దాము. సో చూసారా, నేను ఇక్కడైతే లైన్ వేసేసాను. సో రఫ్గా గీసుకోండి జస్ట్, ఎందుకంటే ఇవి ఒరిజినల్ అయితే కావు కొలతలు. సో అంతే. దీంట్లో ఏంటంటే మెయిన్ ఇది షోల్డర్ ఒకటి తీసుకోవాలి, ఇది మెజర్మెంట్ అన్నమాట, ఇది స్టిచ్చింగ్. సో ఆర్మ్ హోల్, నెక్ అండ్ విడ్త్ అండ్ లెంత్ అంతే. సో ఇప్పుడు తీస్తే ఇలా ఉంది. ఇంకోటి మనకి ఫ్రంట్ పార్ట్ అనేసాక నెక్ అనేది కాస్త మనం డీప్ కాస్త లోతు అనేది తీయించాలి, మరి ఎక్కువ కాదండి, జస్ట్ కొంచెం అలాగా. సో
ఎందుకంటే ముందర ముడతలు రాకుండా ఉండడం కోసం తీసుకున్నాను. ఇప్పుడు మనం మెయిన్ అండి ఫ్రంట్ పార్ట్లో చేసే తప్పు ఏంటంటే 99% వరకు ఈ కాజా పట్టింది, ఈ కాజా ఉంది కదండి, ఇటు సైడ్ అసలు మెజర్మెంట్స్ తీసుకోకూడదు. ఈ ఉక్సులు పట్టు ఉంది కదా, ఇటు సైడ్ మాత్రం మెజర్మెంట్స్ అనేది మనం తీసుకోవాలి. సో దీన్ని ఫస్ట్ మనం ఇక్కడ పెట్టేసుకున్నాము. షోల్డర్ అనుకుంది, ఈ షోల్డరు దీని కింద నుంచి మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది స్టిచెస్లోకి వెళ్ళదు, స్టిచెస్ మెయిన్ స్ట్రైట్ స్టిచెస్ లైన్ మీద పెట్టాలి మనం. సో ఇక్కడ నుంచి ఇదిగో ఎగ్జాక్ట్గా ఈ లైన్ ఉంది కదండి, మనం ఇలా డ్రా చేసిన ఆ లైన్ మీద ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అస్సలు స్ట్రెచ్ చేయకండి, మనం స్ట్రెచ్ అనేది అస్సలు చేయకూడదు. సో చూసారా ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ ఉంది కదండి, ఇది ఆర్మ్ హోల్ లైన్. సో ఇదంటే ఏంటంటే మనకు స్టిచ్చింగ్ లైన్ అన్నమాట. ఇది స్టిచ్చింగ్ లైన్, ఇది ఎక్స్ట్రా మనం తీసుకున్నాం కదా 2 ఇంచెస్ అది. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకోండి. సో దీనికన్నా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట స్వింగ్ కోసం. సో ఇప్పుడు మెయిన్ లైన్ కింద ఇలా లైన్ పెట్టేసుకోండి. ఈ షేప్ పట్టింది కదండి స్టిచ్చింగ్ లైన్, ఇది కరెక్ట్ ఇక్కడ నుంచి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేస్తాం కదండి, సో ఆ 1/4 ఇంచ్ అనేది ఇక్కడ పెట్టుకొని దాని కింద నుంచి మనం పెట్టుకోవాలన్నమాట. సో ఎగ్జాక్ట్గా ఈ షేప్ పట్టి లైన్ ఎక్కడుందో స్టిచ్ చేసినది ఆ లైన్కి కరెక్ట్గా ఇలా మనం కరెక్ట్గా లైన్ అనేది గీయాలి. సో దీని తర్వాత ఒక 1/4 ఇంచ్ కింద ఇంకో 1/4 ఇంచ్, సో ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ దగ్గర అనేది ఒక లైన్ గీసుకొని, ఎందుకోసం అంటే ఇదిగో ఈ డాట్ కోసం అండి. సో దీన్ని ఇది మనకి మిడిల్గా ఇది స్ట్రైట్ అని ఎలా తెలుస్తుందంటే ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇలా పట్టుకుంటే మనం స్ట్రైట్ లైన్ వస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్ లైన్ అన్నమాట. సో అది ఈ 3rd వన్ లైన్ నుంచి 1 2 3 ఈ 3rd వన్ నుంచి చూసారా ఇక్కడ లైన్ గీస్తాం కదా మనం. సో ఇక్కడికి మనం పెట్టుకోవాలి, అది కూడా ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి కాస్త. సో చూసారా ఇలా క్రాస్గా ఒక లైన్ గీయాలి. ఇప్పుడు ఇంకోటి ఏం కావాలి మనకి, ఈ మిడిల్ పార్ట్ కావాలి. సో ఇది ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ రెండింటి మధ్య 1/2 అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే
సెకండ్ వన్. సో ఇప్పుడు 2 వచ్చినాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ వస్తుంది కదండి, అది కూడా ఎలాగో చూపిస్తాను. ఇక్కడ మనం 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదండి, ఎందుకంటే నడుము దగ్గర డాట్స్ వేయడానికి. సో ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ స్కేల్తో నేను తీసేసుకున్నాను. సో ఇక్కడ తీసుకున్నాను కదా 1 ఇంచ్. సో అది, దాని తర్వాత స్వింగ్ ఉంది కదండి, సో అది ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ దాకా వచ్చిందండి మనకి మెయిన్ లైన్ అనేది. ఎందుకంటే మనం స్టిచెస్ చేసుకునేటప్పుడు కూడా మనం టెన్షన్ పడకుండా జస్ట్ అలా పెట్టేసుకొని కుట్టేసుకుంటే ఇలాగా ఉండాలి. సో ఇప్పుడు ఇది కలపాలి. ఇది క్రాస్ కట్ కాబట్టి క్రాస్గా వస్తుందండి. అది స్ట్రైట్గా ఉంది కానీ ఇది క్రాస్గానే వస్తుంది. సో ఇక్కడ దాకా స్వింగ్ అన్నమాట. సో ఇదంతా అవసరం లేదు మనకి. సో ఇది మాత్రమే మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ డాట్ ఉంది కదా, ఇదేంటంటే ఇది ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇలా పెట్టేసుకోండి. ఆర్మ్ హోల్. సో ఇది ఎక్కడైతే ప్లేస్ అయిందో ఎగ్జాక్ట్గా అక్కడే ప్లేస్ చేసింది. ఇంకోటి ఏంటంటే మనకి డాట్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే 2 ఇంచెస్ గ్యాప్లో ఉండాలి. సో దాని తర్వాత మనకి ఇంకొకటి ఉంది, ఈ డాట్ ఉంది. ఇది మనం ఎలా తీసుకోవాలంటే, ఈ డాట్ ఉంది కదండి, ఇది ఎలా తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకొని, ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ కరెక్ట్గా ఇలా పెట్టుకుంటే ఇవ్వండి, ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఈ పైన లైన్ కాదు, కింది లైన్ నుంచి పెట్టేసి సో ఇలా డాట్ అనేది వస్తుంది. డాట్ అనేది ఇక్కడ వస్తుందండి. సో చూస్తారా, దీని తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ వస్తుంది. సో దానికోసం మనం రివర్స్ చేసుకొని బ్లౌజ్ని దగ్గర పెట్టుకోవాలి. సో ఇది రివర్స్ ఉంది కదా, ఇది ఈ డాట్ కోసం ఇప్పుడు మనం తీసుకుంటున్నాము. సో మీకు అర్థం అవ్వాలి, రివర్స్ చేసి చెప్తున్నాను. సో చూసారా, ఈ స్టిచ్చింగ్ లైన్ ఉంది, స్టిచ్చింగ్ లైన్ ఈ సెకండ్ లైన్ మీద పెట్టేసి చూసారా, దీన్ని ఇలా స్ట్రైట్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి వస్తుంది. ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ ఉంది కదండి, ఆ స్టిచ్చింగ్ లైన్ ఇది. సో అలాగే మనం ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే తీసుకున్నాము. సో చూస్తారా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ థర్డ్ లైన్ ఉంది కదండి, ఈ థర్డ్ లైన్ నుంచి ఇక్కడ ఎలా తీసుకోవాలో చెప్తాను నేను. ఇక్కడ షేప్ పట్టి ఉంది కదండి, కరెక్ట్ ఇక్కడ మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఇలా పెట్టేసి, సో ఇది ఎగ్జాక్ట్గా వచ్చిన లైన్ మనకి.
సో దీనికన్నా ఒక 1/4 ఇంచ్ కిందకి మనం డ్రా చేసుకుంటాం. సో వీటిని ఇలా కలిపేయాలి. చూసారా, అంతే. ఇది మెయిన్ అండి, ఇది కాదు. ఇంతే, జస్ట్ కట్ చేసుకుంటే నెక్స్ట్ మనం షేప్ కట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందామండి. సో ఏం లేదండి, ఇక్కడ మనం యాస్టీస్గా బ్యాక్ పార్ట్ అనేది అలాగే ప్లేస్ చేసాము. ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది కిందికి తీసుకున్నామండి, డ్రాప్ చేసాము. దాని తర్వాత ఇక్కడ మనము ఉక్సు పట్టి బేస్ చేసుకొని థర్డ్ లైన్ నుంచి మనకి మధ్యలో మిడిల్లో డాట్స్ ఎలా వస్తాయో అది చూపించాను. అక్కడ నుంచి ఈ కింద నుంచి ఈ లైన్ అనేది తీసుకున్నాము. ఆర్మ్ హోల్ కింద నుంచి తీసుకున్నామండి. సో అంతే. కట్ నెక్స్ట్ ఇది ఈ లైన్ ఉంది కదా, ఇది కట్టించాలి, ఇది కాదు. సో ఈ పైన లైన్ కట్టించాలి ఫస్ట్. ఈ పై లైన్ కాదండి, కింది లైను. మనకి ఇది బేస్ అండి. అసలు మనం స్టిచ్చింగ్ నేర్చుకోవాలి బ్లౌజ్ అనుకుంటే ఇది ఒక్కటి బేస్ చేసుకొని ఇది ఒకటి నేర్చుకుంటే చాలు. కటోరీ అయినా, ప్రిన్స్ కట్ అయినా, ఎటువంటి బ్లౌజ్ అయినా హ్యాపీగా మనం ఇంట్లోనే కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది రెండు వైపులా ఓపెన్గానే వస్తుందండి, దాంట్లో క్లోజ్గా అయితే రాదు. చూసారా, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీనికి షేప్ పట్టి అనేది తీసుకోవాలి. మనకి ఈ క్లాత్ మాత్రం మిగిలిందండి, దీంట్లోనే మనం షేప్ పట్టి, ఉక్సులు పట్టి అన్నీ తీసుకోవాలి. సో ఇది ఉంది కదండి, దీన్ని నేను కాజా పట్టికి యూజ్ చేస్తాను. సో కాజా పట్టికి, ఉక్స్ పట్టికి ఇది సరిపోద్ది. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. దీంట్లో నుంచి హ్యాండ్స్ పార్ట్ సో దీన్ని కూడా ఇక్కడే తీసేసుకోవాలి ఇప్పుడు మనం. సో 1.5 ఇంచ్ ఉందండి. సో ఇక్కడ కూడా సేమ్ 1.5 అనేది మనం తీసుకోవాలి.
ఇది తీసుకున్నాను. సో ఇది నా హ్యాండ్స్కి అనేది ఇంకా 2 కావాలండి. సో అది ఇంకా ఎక్కడైనా ఉంటే కట్ చేస్తాను. ఫస్ట్ అయితే షేప్ పట్టి తీసుకుందాము. దీంట్లో 2 వస్తాయండి. ఇంకోటి వేరే క్లాత్తో నేను వేరే క్లాత్ అనేది యాడ్ చేస్తాను. దీంట్లో సరిపోదు. సో చూసారా, ఇది రివర్స్ చేస్తాను నేను. రివర్స్ చేసి యాజ్ టీస్గా ఇది ఎలా ఉందో అలాగే ఇలా పెట్టేస్తున్నాను నేను. సో చూసారా, యాజ్ టీస్గా ఇలాగే పెట్టేస్తున్నాను. ఇక్కడ వేలు పెట్టేసుకొని ఇలా తీసేసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాను ఒకటి. సో ఇది మనం కట్ చేసుకుంటే 2 పార్ట్స్ వస్తాయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం కర్వ్ లాగా తీసుకోవాలండి. అది కూడా మీకు కావాలంటే చూపిస్తాను నేను. చూసారా, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా లైన్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకునైనా మీరు హ్యాపీగా ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఈజీగా ఉంటుంది మీకు. షేప్ పట్టిస్తుంది. ఇది చూసారు కదా, 2 వచ్చాయి. ఇంకా మిగిలిన 2 అనేది నేను వేరే దాని నుంచి కట్ చేసుకుంటాను. సో ఇది ఇక్కడే పెట్టేద్దాము. ఇది కూడా కట్ చేస్తాను. సో ఇది కూడా సరిపోతుందండి. ఇంకా మనకి ఏం కావాలంటే ఈ ఉక్సులు పట్టికి కావాలండి. సో ఇది ఇక్కడనే నేను కట్ చేసుకుంటాను. ఇంకొకటి మనకి హ్యాండ్ కూడా ఇంకొక 1.5 ఇంచ్ కావాలండి. సో ఒకటేమో కాజా పట్టికి వచ్చేస్తుంది, ఇంకొకటేమో మనకి హ్యాండ్స్ కోసం వచ్చేస్తుందండి. సో చూసారా, 2 వచ్చాయి. ఒకటి నేను ఈ ఉక్స్ పట్టి కోసం యూజ్ చేసుకుంటాను. ఇంకొకటి వచ్చేసి కాజా పట్టి మామూలుగా దీనికి హ్యాండ్స్ ఉన్నాయి కదండి, దానికి ఇంకొకటి అనేది యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాను. కరెక్ట్గా పెట్టుకొని కట్ చేయాలి, లేకుంటే కటింగ్ చేసేటప్పుడు మెయిన్ అండి. ఏదైనా మనం పొరపాటున కట్ చేస్తే మొత్తం మన బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ కొద్దిగా లేదండి, కానీ పర్లేదు.
చూసారా ఇప్పుడు మనకి